ఇప్పుడు ఒక్కల మీదకెళ్ళి నడిచిన పనికి అందరు ఒక్కటై చేసిన పనికి ఎంత ఫరాక్ ఉంటదబ్బా. టీం పెబ్బ నేను చెప్పినట్టే నడవాలని ఆర్డర్ వేసిండనుకో ఎందుకు వచ్చిన పంచాదని అందరు అదే తొవ్వల పోతుంటారు. పుసుకున అటు ఇటు అయితే మమ్మల్ని ఒక్క మాట అడిగినవా అంత నీ ఇష్టం వచ్చినట్టే చేస్తేవి అని అంటుంటారు. అట్లా కాకుండా ఎట్లా ముంగటికి పోదామని అందరినీ కలుపుకొని పోతే మంచిదన్నట్టు. గసొంటిదే గీ మీటింగ్. ఇది ఏఐసిసి మీటింగు అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన వాళ్ళది. పెట్టింది ఏడంటే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లా. అవు ప్రధానమంత్రి మోడీ సార్ ఇలాకాల 64 ఏళ్ల తర్వాత ఈడు ఇంత పెద్ద మీటింగ్ పెట్టిరట. మళ్ళా గాంధీ తాత కాంగ్రెస్ పెబ్బాయి 100 ఏళ్లు, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కలిసి వస్తుంది. ఇక కాంగ్రెస్ పెబ్బ ఖర్గే సారు, సోనియా గాంధీ మేడం, రాహుల్ సారు, సీఎంలు, చిన్న సీఎంలు, మంత్రులు, పిసిసి అధ్యక్షులు, మెయిన్ లీడర్లు 164 మంది వచ్చిర్రు. దేశంలో రాజకీయం ఎట్లున్నది, బీజేపీతో ఎట్లా కొట్లాడాలి, ఎత్తులేంది పొత్తులేంది అనేది మాట్లాడుకున్నారు పొంటెల కమానం. ఈ ఏడాదిలోనే బీహార్ లో, వచ్చేడు తమిళనాడు, కేరళ, బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మళ్ళా సామాజిక న్యాయం, ఆర్థిక విషయాలు, నేషనల్ సెక్యూరిటీ, ఏ విధంగా మోదీ ప్రభుత్వంలో దేశానికి అన్యాయం జరుగుతుంది, అన్ని విషయాలు చర్చించడం జరిగింది. రైతుల కోసం కొట్లాట, సామాజిక న్యాయం, మతతత్వం, విద్వేష రాజకీయాల మీద లడాయి చేయాలని డిసైడ్ చేసిండ్రట. భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే. ఈ దేశానికి ఏదో ఒక రోజున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అటెన్క సబర్మతి ఆశ్రమానికి పోయి గాంధీ తాతకు నివాళులర్పించిండ్రు కాంగ్రెస్ లీడర్లంతా. మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చెరకా తిప్పిండు.